ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై బోల్ట్ వాళ్ళ నుంచి అనమాట. సో బోల్ట్ వాళ్ళు అయితే నార్మల్గా మనకి టీడబ్ల్యూఎస్ నెక్ బ్యాండ్స్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళు స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా వచ్చేసారు అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ ఒక పెద్ద డిస్టింగ్ లాగా అనిపించింది. బోల్ట్ BOLT ఉంది స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ ఫైర్ బోల్ట్ అనేసి అయితే వాళ్ళు తీసుకొస్తారు అనమాట. స్టేట్ ట్యూన్ అనేసి అయితే పెట్టిర్రు. సో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కూడా వస్తున్నాం, ఇంకొక బ్రాండ్ రావచ్చు అన్నమాట బడ్జెట్ కేటగిరీలో. ఆబ్వియస్గా చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేసి చాలామంది టెక్ యూట్యూబర్స్ అన్నారు. అయితే 4G స్మార్ట్ ఫోన్ అని ఉండొచ్చు, లేకపోతే యూనిఎస్ఎస్సి వాళ్ళ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, దాని నుంచి రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకో సోనీ వాళ్ళు సోనీ ఆల్ఫా 7R V1 ఫుల్ ఫ్రేమ్ మిర్రర్లెస్ కెమెరా అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 4,70,100 ఉంది. వామ్మో ఏందని అంటే మాత్రమే ఇక్కడ ఎన్పిఎస్ఏ బ్యాటరీ అంటే ఒకటి బ్యాటరీ ప్రైస్ ఒకటి 10,490 అంటవి. సో దాని తర్వాత ఇక్కడ DC టు DC ఇది కప్లర్ కాస్ట్ అవుతుందో 15,990 ఉంది. VG-6 వర్టికల్ గ్రిప్ ఏదైతుందో 7Rది అది 40,490 ఉందన్నమాట. అండ్ XLR-A4 XLR-5 అడాప్టర్స్ ఏవైతున్నాయో 69,490 వస్తున్నమాట. సో మ్యాక్సిమం మొత్తం కాంపాక్ట్తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. యా బడ్జెట్ ఘోరంగానే ఉంది. సో చాలామంది కంటెంట్కి అయితే బాగా అనిపిస్తుంది, కానీ ఓవర్ ప్రైస్ అయితే అనిపించింది నాకైతే. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ ఉంచాము. సో ఐక్యూ ప్యాడ్ 5C అయితే లాంచ్ అయిపోయింది చైనాలో, ఇండియాలో కాదు. 10,000 mAh బ్యాటరీ, 2.5 ఇంచెస్ డిస్ప్లే, 2.5K రెజల్యూషన్తో పాటు వచ్చింది. ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే ఇట్లా 50,000 ట్యాబ్లెట్ అని అంటారు. సో వచ్చినాక అప్డేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళ ఇయర్ 3A అయితే లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందంటారు. ఇక్కడ వీళ్ళ ప్రకారం చేస్తే July 7th లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ K19 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సంబంధించి కొంచెం స్పెసిఫికేషన్స్ బయట అంటే ఇక్కడ చూసుకుంటే మరి స్నాప్డ్రాగన్ 8 ఇలాంటి ప్రాసెసర్తో పాటు వస్తుంది, కూలింగ్ ఫ్యాన్తో పాటు వస్తుంది, 8,550 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గ్యాలక్సీ రింగ్ 2 ఏదైతుందో డెవలప్మెంట్ ఉందంట. సో ఇది చేకి ఇట్లా రింగ్లా పెట్టుకోవచ్చు, మనం ఏమంటారు మానిటరింగ్ చేసుకోవడానికి స్మార్ట్ వాచ్ లాగానే ఆల్టర్నేట్గా వస్తుంది. సో ఇది ఇంకా డెవలప్మెంట్ ఉందనేసి అన్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఓపెన్ క్లాడ్ నుంచి అన్నమాట. సో ఓపెన్ క్లాడ్ దాని సొంత యాప్ అయితే వచ్చిందన్నమాట. ఇది కంట్రోల్ చేసుకోవచ్చు ఏ ఏజెన్సీని మన ఫోన్ నుంచే. ఇది యాప్ స్టోర్లో కూడా ఉంది, గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది అనేసి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే వైన్ నుంచి అన్నమాట. వైన్ హెచ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిన వైన్ 11.2 వల్ల వేలాండ్ ఫ్రాక్షన్ స్కేలింగ్ బండిల్ FMAG లైబ్రరీస్ అయితే తీసుకొచ్చారు. మోనో ఎంజిన్ 11.2 కూడా తీసుకొచ్చారు అన్నమాట. అండ్ ఇంకో సాఫ్ట్వేర్ చూసుకుంటే ఆక్ట్ వర్జన్ 12 స్టేబుల్ వర్జన్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది టెస్టింగ్ యూజ్ చేస్తారు. థ్రాటల్ టెస్ట్, బెంచ్ మార్క్స్కి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి టెస్ట్ చేస్తారన్నమాట. సో అది ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మెమరీ సపోర్ట్తో పాటు టెస్టింగ్ సపోర్ట్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నేను ఒక 1 month అయిపోయినట్టుంది. ఇది ఏమంటారు స్టీమ్లా వాల్పేపర్ ఇంజన్లో వైరస్ వస్తున్నాయి అనేసి అన్నారు కదా, దానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వాల్పేపర్ ఇంజన్ ఏదైతుందో EXE బేస్డ్ వాల్పేపర్స్ ఏవైతే ఉంటాయో స్టీమ్ వర్క్షాప్ నుంచి అయితే తీసేసారంట. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకో, చాలామంది అనుకున్నారు కదా టైం పడుతుందని. సో తీసేసారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళు ఇది ర్యామ్ షార్టేజెస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ హెచ్బిఎం షార్టేజెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఆ చిప్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రాసెసర్ మీద ఎంబెడ్ చేసేసారంట. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ. ఫుట్ ప్రింట్ కూడా చాలా సైజు తక్కువకి వచ్చేసింది అని వచ్చేదంట. సో అంటే మనకి వస్తుందా లేదా తెలియదు, కానీ ఇక్కడ వర్సల్ జెండు అన్న 60% లెసర్ బోర్డ్ ఫుట్ ప్రింట్తో పాటు వస్తుంది, చిన్న కంప్యూటర్తో పాటు PCI 6తో పాటు సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అయితే అన్నారు. అంటే ప్రాసెసర్లోనే ర్యామ్ అయితే ఇంక్లూడ్ అయిపోయింది అనేసి అయితే పెట్టారు. చిన్న ఈ 4 ఉన్నాయి, 4 పైన ప్రాసెసర్ ఉంది, కింద 1 2 3 4 అని 4 మాడ్యూల్స్ అయితే పెట్టారన్నమాట, ర్యామ్ మాడ్యూల్స్. గేమింగ్కి సంబంధించి చూసుకుంటే స్టీమ్లో డెడ్ స్పేస్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది. సైఫై హారర్ కావాలంటే ఇది మస్ట్ అనమాట. 300 రూపీస్కి స్టీమ్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ అయితే చేసుకోండి. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుంటాం.